హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు సోనుశ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పొద్దున్నే ఇలా చక్కగా జొన్న చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకొని తిన్నాము. ఫ్రెండ్స్, ఈ జొన్న చపాతీల్లోకి ఏం కర్రీ బాగుంటుందో మీరైతే నాకైతే కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇందులో ది బెస్ట్ కర్రీ అంటూ ఏదైనా ఉంటే అది మటన్ కూరనేనండి. వెజ్లో అయితే తోటకూర అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు వీక్లీ ఈ జొన్న చపాతీలను తీసుకోవడం వలన హెల్త్కి అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మస్ట్ అండ్ షుడ్ అయితే ట్రై చేయండి. గోధుమ చపాతీల కంటే ఈ జొన్న చపాతీలే ది బెస్ట్. ఫ్రెండ్స్, సో ఇలా చక్కగా అయితే నేను ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ చపాతీలను అయితే మనము చపాతీ స్టిక్స్తో అయితే చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఇలా చేతులతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలా చేతులతో చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది. ఫ్రెండ్స్, అండ్ ఆ తర్వాత మేము మార్కెట్కి వెళ్ళాక నిన్న ఓన్లీ 1/2 కిలో పోపు దినుసులకైతే 120 రూపీస్ అన్నారు. ఫ్రెండ్స్, బట్ అంత కాస్ట్ అవసరమా అని నేనైతే చాలా ఇండివిజువల్గా ఇలా జీలకర్ర అండ్ ఆవాలు అండ్ శనగపప్పు అయితే తీసుకొచ్చేసాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ పోపు దినుసుల్లో మినపప్పు కూడా యాడ్ చేసుకుంటారు. బట్ నాకెందుకో మినపప్పు అంతగా ఇష్టం ఉండదు. ఈ 3 కాంబినేషనే చాలా ఇష్టం. సో అందుకని ఈ మూడింటిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకదాని తర్వాత ఒకటైతే ఇలా డబ్బాలో అయితే యాడ్ చేసుకున్నాను. బట్ ఇవి 3 కలవలేదు. సో అందుకని లాస్ట్కి అయితే నేను ఈ ప్లేట్లో అయితే మొత్తం అందులో పోసేసి కలుపుకున్నాను. ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ అంతేకాకుండా 1/2 కిలో కంటే దగ్గర 400 గ్రామ్స్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, సో ఇలా మీరు ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా డైరెక్ట్గా పోపు దినుసుల ప్యాకెట్ తీసుకోకుండా ఇలా చక్కగా ఇండివిజువల్గా తీసుకొని ఇంట్లోనే మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకైతే విధంగా మనము యాడ్ చేసుకోవడం వలన మనకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అండ్ ఆ తర్వాత నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఎంతోమంది యూట్యూబ్ ఛానళ్ళను సపోర్ట్ చేసి వాళ్ళ వీడియోస్కి లైక్ చేసి వాళ్ళను ఎంతో సపోర్ట్ చేశారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ని కూడా లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో కొంత సపోర్ట్ అనేది ఇవ్వండి. ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఫ్రెండ్స్, ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, నా ప్రతి ఒక్క వీడియోస్కి అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, అండ్ ఈవినింగ్ అయితే నేను ఇలా చక్కగా పల్లీల సత్తిపిండి అయితే చేద్దామని అనుకున్నాను. ఫ్రెండ్స్, బెల్లంని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకుని ఆ తర్వాత చక్కగా వేయించుకున్న పల్లీలను అయితే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను. బట్ పల్లీలు అనేవి బాగా మాడిపోయినాయి. సో ఇలా చక్కగా రాలేదు, తింటే చాలా బాగా లేకుండే. సో మళ్ళీ ఇంకొక స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందామని ఇలా చక్కగా అయితే భక్షాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ భక్షాల వీడియో పూర్తిగా కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, నేనైతే పూర్తిగా వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మంచి ఫుడ్ వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో కొంత మోటివేట్ ఇచ్చి నా సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ షార్ట్స్లో చాలామందికి హెల్ప్ ఫుడ్ డొనేట్ వీడియోస్ అయితే తీసి చేశాను. ఫ్రెండ్స్, బట్ వాటికైతే చక్కగా రెస్పాన్స్ అనేది రాకపోవడం వలన నేనైతే ఈ వ్లాగ్స్ అయితే ఫుడ్ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఆ ప్రతి ఒక్క ఫుడ్ డొనేట్ వీడియోస్కి అయితే షార్ట్స్కి అయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, భక్ష్యాలు అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలా చక్కగా అయితే భక్ష్యాలు ఈవినింగ్ టైంలో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై న్యూ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఈ వీడియోస్కి అయితే లైక్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్.